మే 1 లోక సంబంధమైన వాటి పట్ల విముఖత. నీ చేతులు, హృదయం లోక సంబంధమైన వ్యాపకాలతో నిండిపోయి ఉంటే పరలోక సంబంధమైన సంపద కోసం నీవు ప్రయాసపడలేవు. ఒక క్రైస్తవుడు లోక సంబంధమైన ఆస్తులను సంపాదించేటప్పుడు ఎంతటి విముఖతను కలిగి ఉంటాడో, వాటిని తన వద్ద ఉంచుకునేటప్పుడు కూడా అదే విముఖతను అలవరుచుకోవాలి. దేవుడు వేటిని మన పేరట శాశ్వతంగా రాసి ఇవ్వడు. ఆయన కేవలం వాటిని మనకు నమ్మకమైన ప్రతినిధులుగా నిర్వహించడానికి మాత్రమే ఇస్తాడు. దేవుడు మనల్ని తన దగ్గరకు పిలిచినప్పుడు సమస్తం వెనక విడిచిపెట్టాల్సిందే. మనల్ని పిలిచే వరకు దేవుడు ఆ ఆస్తులను మన దగ్గరే ఉండనిస్తే ఆయన ఉదారతను బట్టి ఆయన్ని స్తుతించాలి. ఒకవేళ ఆయన వాటిని త్వరగానే వెనక్కి తీసుకుంటే అప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలి. దేవుడు మోషేను ఫరో అంతఃపురానికి చేర్చింది అతడు అక్కడే లోక ఆడంబరాల మధ్య, వైభవాల మధ్య ఉండిపోవాలని కాదు. నేను ఫరో దగ్గర ఉన్నత పదవిలో ఉంటే రాజును ప్రభావితం చేసి బానిసలుగా ఉన్న నా ప్రజలకు బాగా సహాయపడగలను, లేదా నేనే సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు అని లోక సంబంధమైన మనసు ఆలోచించి ఉండేది. కానీ మోషే తన విశేష హోదాను త్యజించినప్పుడు అతని విశ్వాసం మరియు నిస్వార్థత మరింత స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. ఈ విధేయతతో కూడిన విశ్వాసం వల్లే మోషేకు కొత్త నిబంధనలో అంతటి గౌరవప్రదమైన స్థానం దక్కింది. హెబ్రీ 11:24-25. కొన్నిసార్లు దేవుడు మనకు అపారమైన సంపదనిస్తాడు. అది మనం వాటిని పట్టుకుని వేలాడడానికి కాదు, కానీ దేవుని పట్ల మనకున్న ప్రేమను చాటుకోవడానికి, వాటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామో లేదో చూడడానికే. మరియు తన దగ్గరున్న ఖరీదైన అత్తరుబుడ్డిని ప్రభు పాదాల మీద పోయడం కంటే శ్రేష్టమైన పని ఈ లోకంలో మరొకటి ఉంటుందా? నీ సంపాదనను క్రీస్తు పరిచర్యలో పెట్టుబడిగా పెట్టడం కంటే మించిన శాశ్వత లాభాలను ఇచ్చే వ్యాపారం ఇంకేముంటుంది? క్రైస్తవుడా, నీవు అత్యంత విలువైనవిగా భావించే భౌతిక సంపదలను వదులుగా పట్టుకో. నీ విశ్వాసం అనే నౌక ప్రమాదంలో పడేటప్పుడు ఆ ఆస్తులను క్షణాల్లో సముద్రంలో పారవేయడానికి సిద్ధంగా ఉండు. నీ చేతులు, హృదయం లోక సంబంధమైన వ్యాపకాలతో నిండి ఉంటే పరలోక సంపద కోసం నీవు పని చేయలేవు. చివరకు నీవు ఏమైనా దక్కించుకోగలవు అంటే అది నీ ఆత్మ, క్రీస్తుతో నీకున్న సంబంధం మరియు పరలోక భాగ్యం మాత్రమే. ఒకవేళ లోకంలోని నీ ఆస్తులన్నీ పోయినా యాకోబు వలె నీవు ధైర్యంగా ఇలా చెప్పగలగాలి, నాకు కావలసినవన్నీ ఉన్నాయి. ఆదికాండం 33:11.